ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నడూ లేనంత గ్రాండ్ గా పుష్ప సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం దాదాపుగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు ఊహించినంతగా రెస్పాన్స్ రావడం లేదు అనే టాలీవుడ్ వర్గాల్లో వినపడుతోంది. కొన్ని బుకింగ్ యాప్స్ అలాగే థియేటర్ ఆక్యుపెన్సీ రేట్లు చూస్తుంటే సినిమాకు పెద్దగా ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా లేదు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అలాగే కృష్ణా జిల్లాలో చాలా థియేటర్లు ఖాళీగా కనపడుతున్నాయి. మెగా ఫ్యామిలీకి పట్టు ఉన్న గోదావరి జిల్లాలో అయితే అసలు సినిమాకు హౌస్ఫుల్ ఒక్క థియేటర్ కూడా ఇప్పటి వరకు కాలేకపోయింది. అమలాపురంలో అయితే ఒక థియేటర్లో కేవలం 4 టికెట్లు మాత్రమే అమ్ముడు కావడంతో షో కూడా క్యాన్సిల్ చేశారు. వీకెండ్ పై పుష్ప టీం చాలా ఆశలు పెట్టుకున్నా పెద్దగా రెస్పాన్స్ రావడం లేదనే టాక్ వినపడుతోంది. శుక్రవారం అలాగే శనివారం ఆదివారం థియేటర్లు చాలా వరకు ఖాళీగానే కనబడుతున్నాయి. వాస్తవానికి పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ కు వారం పాటు టికెట్లు దొరకడం కష్టమని భావించారు ఆడియన్స్. సినిమాకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందు విడుదల కూడా జరిపారు. శుక్రవారం విడుదల కావాల్సిన సినిమాను గురువారం విడుదల చేసి వీకెండ్ పై పుష్ప మేకర్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో ప్రభావం చూపించలేకపోతుంది. మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చినా రెండో రోజు మాత్రం ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందంటున్నారు. వీకెండ్ పై భారీ ఆశలు పెట్టుకున్న మేకర్స్ కు ఖచ్చితంగా షాక్ తగలడం ఖాయమనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సంక్రాంతి వరకు మరో పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. దీనితో పుష్ప సినిమా అప్పటి వరకు లాంగ్ రన్ లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ విడుదలైన 2-3 రోజుల్లోనే పుష్ప బుకింగ్స్ తగ్గిపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు రేట్లు ఎక్కువగా ఉండడంతో చాలా మంది సినిమాకి వెళ్లే సాహసం చేయలేదు. మరి ఆ రేట్ల ప్రభావమో లేక మరేదైనా కారణమో తెలియదు గానీ పుష్ప సినిమాకు మాత్రం రెస్పాన్స్ క్రమంగా తగ్గుతుంది. శని ఆదివారాలపై భారీ అంచనాలు ఉన్నా సరే పుష్ప సినిమా మాత్రం గోదావరి జిల్లాలో అసలు బుకింగ్స్ కావడం లేదు. అలాగే మల్టీప్లెక్స్ లో చాలా హాల్స్ హౌస్ఫుల్ అవుతాయని అంచనా వేసినా ఎక్కడా కూడా పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. దీంతో మెగా ఫ్యామిలీ అలాగే కాపు సామాజిక వర్గం సినిమాపై కోపంగా ఉంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ మెగా ఫ్యామిలీని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరం జరిగాడు కాబట్టి సినిమాను వాళ్ళు చూడడం లేదని అంటున్నారు. అందుకే అమలాపురం లాంటి ప్రాంతంలో కూడా సినిమాకు హౌస్ఫుల్ కాకుండా షో క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఉంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.